ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. పార్టీని విస్తరిస్తేందుకు తన దగ్గర పైసలు లేవన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం తనకుందన్నారు ఆయన. విజయవాడలో చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వరేవా పంచగట్టి పవన్ కళ్యాణ్ మస్తుగున్నల్లే. పండగ వెళ్ళాక కొత్తాలుడు వచ్చినట్టు అమరావతి పండగకి వెలిస్తే దీవెలకచ్చిండు చంద్రాల సర్తానికి. ఏమయ్యా పవన్ కళ్యాణ్, నేను కూడా గింత మంచిగా పంచగట్టను, నువ్వెప్పుడు నేర్చుకున్నావు అని అడుగుతున్నట్టున్నాడు ఆంధ్ర సీఎం సారు. అప్పుడప్పుడు సినిమాలల్లా గట్టి అలవాటైంది అని చెప్తున్నాడు పవనాలు. షూటింగ్లో టైం దొరికింది, అమరావతికి శుభాకాంక్షలు చెప్పిపోదామని వచ్చిన అని అంటున్నాడు. ముద్దుగా 3 గంటలు ముచ్చట్లు పెట్టినాక ఆకిట్లకచ్చి కారెక్కి టాటా చెప్పిండు. కానీ ఎప్పటోలే సీమ పటాకులు లెక్క పటపటా వేల్తాడనుకుంటే మందులేని సుతిల్ బాంబు లెక్క తుస్సుమన్నాడు. నాకు వారితో మాట్లాడింది కానీ అన్ని నాకు ఆశాజనకంగానే పాజిటివ్ గానే అనిపించింది. చంద్రాలు సార్ చేస్తున్నాయి అన్ని నచ్చినాయట. సరే గాని సారు, ప్రత్యేక హోదా ఇయ్యకుంటే జంగు లేపుతావా మరి? ఇప్పుడు మేము చెయ్యమని అన్నప్పుడు నా రియాక్షన్ వేరుగా ఉంటుంది. ఇంకా చేస్తామని అన్నారు కదా, ఇంకా అది ఏం చేస్తారు, దాని మీద స్పందన ఎలా ఉంది, ఎంత న్యాయం జరుగుతుంది దాని మీద. ఉద్యమం చేసేందుకు తయారంటావు అంతేనా? మన జీవితాలని మన స్తంభింపు చేసుకొని రోడ్లు బ్లాక్ చేసుకొని ప్రొటెస్టులు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం దాన్ని తీసుకోదు. మీరు నష్టపోతే మీరు నష్టపోతారు, మీరు బంధువులు చేసుకుని మీరు నష్టపోతారు అని చెప్పి వాళ్ళకి చీమ కుట్టినట్టయినా ఉండదు. ఓరి బంధువులతో కూడా లాభం లేదా? కనీసం ఢిల్లీకి పోయన్నా సెంటర్ సర్కార్ తోని మాట్లాడతావా? అది కూడా లేదా? మనం ఇక్కడుండి మాట్లాడుతున్నాం. వన్స్ మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా జరగాలి అంటే చాలా కష్టమైన పనులు, అసాధ్యంగా ఉంటుంది వాతావరణం. అక్కడ ఎవరికి ఉన్నది కూర్చుని 500 చిల్లర ఎంపీలు, వాళ్ళు కొద్దిమంది హ్యాండిల్ చేస్తారు. ఎవరితో వెళ్ళి మాట్లాడినా కానీ అంత ఈజీగా అంత తేలిగ్గా ఉండదు. మరి జనసేనను జనంలోకి తెచ్చి నువ్వే ఎలక్షన్లలో నిలబడచ్చు కదా సారు? నా దగ్గర అంత డబ్బులు లేవు, వెంటనే ఈ క్షణమే ఉంది కాదు. దాన్ని నేను ఎక్స్పాండ్ చేయడానికి నాకు నిజంగా నా దగ్గర అంత ఆర్థిక స్థితి లేదు. కేవలం ఒక జనాభిమానం సరిపోదు, పైసా లేదు, అభిమానం సరిపోదు. అడ్డే ఏం టైమింగు రాసుకోరా సాంబా. సార్ లాస్ట్ ప్రశ్న, ఎప్పుడు ఎలక్షన్లలో నిలబడతావు? 2019 ఎలక్షన్లనా? సరే సారు, మీ మీద అభిమానం ఇట్లనే ఉంటది కానీ సినిమాలు తీసి 4 పైసలు వెనకేసుకోండి. ఇవాళ మొత్తం ముచ్చట్ల ఫ్యాన్స్ కి నచ్చింది ఏందంటే పంచగట్టుడు. కార్తీక మాసంలా సారేదో దీక్ష పట్టిండట, గందుకే గిట్ల తయారైండు. ఎస్కో లుంగి డాన్స్.